మలేసియా విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ఆస్ట్రేలియా, చైనా సహా అనేక దేశాలు తమ వాయు, నావికా దళాల సాయంతో గాలిస్తున్నాయి. విమాన గాలింపుని ముమ్మరం చేసిన మలేసియా ప్రభుత్వం విమాన అదృశ్యంలో కుట్రకోణాలు లేవని ప్రకటించింది. దాదాపు 4 వారాల క్రితం కనిపించకుండా పోయిన మలేషియా విమానం ఆచూకీ అంతుచిక్కకుండా ఉంది. ప్రమాదం సంభవించడానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియలేదని మలేషియా అత్యున్నత పోలీసు అధికారులు వెల్లడించారు. విమాన శకలాలు గుర్తించడానికి కనీసం ఆధారాలు లభించలేదన్నారు. బ్లాక్ బ్యాగ్స్, బ్యాటరీ ఛార్జింగ్ 30 రోజుల వరకే వచ్చే అవకాశం ఉన్నందున మరికొన్ని రోజుల్లో బ్యాటరీ శాశ్వతంగా పనిచేయకుండా పోయే ప్రమాదముంది. ప్రమాద కారణాలు తెలుసుకోవడం పూర్తిగా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానం ప్రమాదానికి గురైన కారణాలపైన దృష్టి సారించిన అధికారులు ప్రధానంగా 4 విషయాలపై ఆరా తీస్తున్నారు. హైజాక్, విద్రోహ చర్య, పైలట్ల మానసిక పరిస్థితి అదుపు తప్పడం, లేకుంటే ఇంధనం అయిపోయి ఉండాలన్న కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదకర వస్తువులేమైనా ప్రయాణికుల వెంట ఉన్నాయా అన్న కోణంలోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికులెవరూ హైజాకర్లు కాదని, కుట్రకోణం ఏమీ లేదని మలేషియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మలేషియా విమాన శకలాల కోసం అన్వేషణ వేగం పుంజుకుంది. ఇప్పటికి చెందిన విమానాలు, నౌకలు గాలింపు చర్యలో పాల్గొంటున్నాయి. తాజాగా బ్రిటన్ అత్యాధునిక జలాంతర్గామిని శకలాల గాలింపు కోసం దక్షిణ హిందూ మహాసముద్రానికి పంపింది. జపాన్ సైతం తమ దేశానికి చెందిన వైమానిక విమానాన్ని ఆస్ట్రేలియాకు పంపించింది. పెర్త్కు 1500 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మలేషియా ప్రధాని నజీజ్ రజాక్ పెర్త్ తీరాన్ని సందర్శించారు. గాలింపు చర్యలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 7 దేశాలు విమాన శకలాల అన్వేషణలో పాల్గొంటున్నాయి.